హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు చుట్కీ అనే ఒక ఐటెం తయారు చేశానండి. ఈ చుట్కీ ఆ పేరు నేను పెట్టుకున్నదే, అందుకని నా ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకున్నా. ఇది బయట ఎక్కడా లేదేమో బహుశా. ఇదేంటంటే చిన్నపిల్లలు, పళ్ళు కొంచెం వచ్చి రాని పళ్ళుతో ఉన్న పిల్లలు, అలాంటి వాళ్ళు తినడానికి మెత్తగా చాలా బాగుంటాయండి. అలాంటి పిల్లలు తినడం కోసం చేసిన ఐటెం అన్నమాట ఇది. పెద్దోళ్ళు తింటే నోట్లో మెత్తగా వెళ్ళిపోతాయి అన్నమాట. పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేశాను. మా బాబు ఒకడు ఉన్నాడు, చిన్నోడు, వాడు తింటాడని తయారు చేశాను అన్నమాట. ఈ గోధుమ పిండి ఒక గ్లాసు, మైదా పిండి ఒక గ్లాసు, షుగర్ కావాలి, దీనికి ఎగ్స్ కావాలి, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సూజీ, అగో ఉప్మా రవ్వ, అట్లా కొన్ని ఐటమ్స్ తీసుకొని చేశాను అనమాట. ఇందులోనే మళ్ళీ క్వాలిటీ ఎక్కువ, క్వాలిటీ తక్కువ అట్లా కూడా చేసుకోవచ్చు. ఈ సూజీ వేసాం కదా, ఫుల్ సూజీ వేసుకోవచ్చు, అలాగే మైదా పిండి తగ్గించుకోవచ్చు. అట్లా కొంచెం ప్రపోర్షన్స్ అన్నీ కొంచెం అటు ఇటు మార్చి చేసుకుంటే వీటిల్లో టేస్ట్లో తేడా ఉంటుందన్నమాట. అలాగే కొంచెం క్రంచీగా కావాలన్నా, ఇంకా స్మూత్గా కావాలి, ఇంకా స్మూత్గా అయితే బాగోదు, వంట సోడా కొద్దిగా వేసానండి. 2 గ్లాసులు మైదా, లేదంటే 1 గ్లాసు మైదా, 1 గ్లాసు గోధుమ పిండి, ఒక అర గ్లాసు షుగరు, 2 ఎగ్స్, 2 ఎగ్స్ బదులుగా 1 ఎగ్ వేసుకోవచ్చు, కొంచెం స్మూత్నెస్ తగ్గుద్ది అనమాట. చాలా బలవర్ధకమైన ఆహారం, పోషకాహారం ఇది, మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. అది చూడండి, గుడ్లు కొట్టేసాను. ఇప్పుడు షుగర్ వేస్తాను. షుగరు అర గ్లాసు, 1 గ్లాసు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకో అర గ్లాసు పైన షుగర్ కోటింగ్కి వేస్తాను అన్నమాట. అందుకని 1 గ్లాసు నేను గ్రైండ్ చేసి పెట్టాను. అర గ్లాసు అన్నీ వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఇది ఒక 50 గ్రామ్స్ ఏమో ఇది బటర్ వేస్తే కొంచెం బాగుంటుంది, స్మూత్నెస్ వస్తుంది అనమాట. బటర్ దొరకని పరిస్థితుల్లో నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి కూడా దొరకని పరిస్థితుల్లో ఉట్టి నూనె వేసుకోవచ్చు. కానీ బటర్ వేయడం వల్ల ఇందులో మంచి బాగుంటుంది, పోషక విలువలు బాగుంటాయి అన్నమాట. ఎగ్స్, ఈ బట్టరు, వీటన్నిటి వల్ల ఇది కొంచెం బలవర్ధకమైన ఆహారం అయిందనమాట. చిన్నపిల్లలు తినడానికి చాలా బాగుంటుందండి. ఇంచుమించుగా అన్నీ కరెక్ట్గా వేస్తే కేక్ మెటీరియల్ అనుకోండి, పూర్తిగా కేక్ మెటీరియల్ కాదు, కేక్లో మనం సూజీ వేయం, మిగతావన్నీ వేస్తాం కదా, ఇందులో సూజీ ఎక్స్ట్రా, అంటే కొంచెం నిలబడాలి కదా, షేప్ అది రావాలి కదా అని చెప్పేసి సూజీ కలిపాను అనమాట. ఇందులో మనకి ఇంకొంచెం క్రంచీగా, దీనికి ఇంకొంచెం క్రంచీగా కావాలి అనుకుంటే కొంచెం బొంబాయి రవ్వ కొద్దిగా ఎక్కువ వేసుకుని, 1 గుడ్డు తగ్గించేసి, కొంచెం సోడా కొంచెం తక్కువ వేసుకుంటే ఇంకొంచెం గట్టిగా క్రంచీగా వస్తాయి అన్నమాట. అట్లా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవచ్చు. ఇదేంటంటే అట్లా మళ్ళీ అన్నీ కలిపేసి నీళ్ళు కానీ పాలు కానీ ఏమీ ఎక్కర్లేదు, ఆ గుడ్లో తాలూకా తడితోటే మొత్తం కలుస్తుంది అనమాట. అలా చక్కగా కలిపేసుకుని, ఎక్కువ రుద్దక్కర్లేదు, పావక్కర్లేదు, చక్కగా దాంతో వేసేసిన తర్వాత మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత కొద్దిగా ఒక పావు గంట, అరగంట నేను మూత పెట్టేసి ఉంచానండి. కొంచెం నానాలన్నమాట. ఇది నానితే ఇంకొంచెం బాగుంటుంది అనేసి, మైదా వేసాం కదా, దానివల్ల మైదా, సూజీ ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం నానితే బాగుంటుంది అనేసి మూత పెట్టేశాను. చక్కగా కిచెన్ స్లాబ్ అంతా శుభ్రం చేసుకుని దాని మీదే చేసేసానండి నేను.
ఇట్లా అంటుకోకుండా కొద్దిగా పౌడర్ చల్లాను అనమాట పైన. బాగా మదాయించడం అట్లాంటివి ఏం చేయక్కర్లేదు, చాలా స్మూత్గా పైపోయినట్లా కలిపితే సరిపోద్ది. దీనికి నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, వాయిస్ బాగాలేదు, అందుకే నేను వీడియోలు చేయలేకపోయాను నిన్న మొన్న. అది మాట్లాడుతుంటే కూడా కొంచెం బాగా రావట్లేదు. కొంచెం అంతా బాగా కలిసేలాగా అలా కలుపుకొని పైన మైదా పిండి చల్లుకొని అడుగున అంటుకోకుండా, చాలా సింపుల్ ఐటమ్ అండి. పిల్లలకి బయట ప్యాకెట్లో ఫుడ్డు కురుకురేలు అవి ఇవి పెట్టకుండా చక్కగా ఇలాంటివి చేసుకుని చక్కగా పిల్లలకు పెడితే కొద్దిగా చిన్న పని, ఒక అరగంట పని. మన పిల్లల ఆరోగ్యం కోసం మనం అరగంట మనం చేయడం తప్పేం లేదని అనుకుంటున్నాను, స్పెండ్ చేయడం తప్పలేదు. కొంచెం అలా పొడవుగా చేసేసుకుని మనకి ఎంత షేప్ కావాలో, ఎంత పెద్దవి కావాలో అంత అనమాట. కొంచెం చిన్నపిల్లలైతే చిన్న చిన్నవి, కొంచెం పర్వాలేదు తినగలిగే పిల్లలైతే ఒక రవ్వ పెద్దవి చేసినా ఏమీ ఇబ్బంది లేదు. ఇవి పొంగుతాయి అన్నమాట, చక్కగా పొంగుతాయి కాబట్టి మనం వేసిన షేప్లో కాకుండా ఇంకొంచెం పెద్దవి అవుతాయి అన్నమాట. అందుకని చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను. అంటుకోకుండా, ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం అలా పౌడర్ మీదకి జరిపాయన్నమాట. అంటుకుంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే షుగర్ అది వేసాం కాబట్టి అంటుకుంటాయి అన్నమాట. అలా అన్నీ కట్ చేసేసుకోవాలండి. అలా 2-3 చేసుకుని ఒక 2-3 వరుసలతోటి ఒకసారి కట్ చేసుకున్న మనకి పని బాగా కలిసి వస్తుంది అన్నమాట. నేను కొంచెమే చేశాను కదా, అందుకని అలా సింపుల్గా చేస్తున్నాను. పిల్లలు ఇలా తినాలంటే చాలా ఐటమ్స్ ఉంటాయండి, చక్కగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పిల్లలకి సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలకి ప్యాకెట్ల ఫుడ్ పెట్టకండి, అది అస్సలు మంచిది కాదు. ప్యాకెట్స్లో ఫుడ్ కురుకురేలని లేకపోతే ఇంకేవేవో ఉంటాయి కదా రకరకాల పేర్లతోటి, మేము అవి కొనం కాబట్టి నాకు అసలు పేర్లు కూడా సరిగ్గా తెలియవు. కానీ అస్సలు మంచిది కాదు, అందులో చాలా కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అవి లేత పొట్టలకి చాలా ప్రమాదం చేస్తాయి అన్నమాట. కనుక అవి మనం ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. ఇంట్లోనే ఏదో ఒక అరగంట కష్టపడి ఏదో ఒకటి పిల్లలకి అలా చేసి పెడతా ఉంటే, ఉట్టి గోధుమ పిండో లేకపోతే మైదా పిండో కలిపేసి చక్కగా వేయించేసి పెట్టినా వాళ్ళు క్రంచీగా ఏదో తింటా కూర్చుంటారు పక్కన. అంటే మనకు రాకపోతే సింపుల్గా చేసుకోవాలి అంటే, అందుకని చెప్తున్నాను అనమాట. మాకేం రావు అనుకోకుండా ఇలాగ సోషల్ మీడియా ఏదన్నా చూసుకుని చేసుకున్నా బాగానే ఉంటాయి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ పెట్టేసి ఎక్కువ నూనె కాగిపోక్కర్లేదు, మరీ కాగిపోయినా పైపైన వేగుతుంది అనమాట. మైదా పిండి కలిపాం కాబట్టి ఇందులో పైపైన వేగుతాయి. అలా కాకుండా లోపల నుంచి వేగాలంటే కొంచెం కాక తక్కువగా ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట. అంటుకున్నాయి కదా, వేగుతున్నప్పుడు విడిపోతాయి అవే ఒకదానికొకటి. నా వాయిస్ అస్సలు బాగాలేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పాను కదా, కనుక మీకు వినడానికి ఇబ్బంది కలిగినా కానీ క్షమించండి నన్ను, సారీ, తప్పట్లేదు.
ఈ పైన నొరగ ఎందుకు వస్తుందంటే మనం ఎగ్ వేసాం కదా ఇందులో, ఎగ్కి పొంగే గుణం ఉంటుంది, అంటే నొరగొచ్చే గుణం ఉంటుంది అన్నమాట. అందుకని నొరగ వస్తుంది. మనం ఆ నొరగలో అవి ఇష్టం లేదని అనుకుంటే ఎగ్ పూర్తిగా వదిలేయచ్చు, కానీ ఎగ్ వేస్తేనే బాగుంటుంది. ప్రోటీన్ కదా ఎగ్ అంటే, ఎగ్ వేస్తేనే బాగుంటుంది. నేను 2 వేసాను కాబట్టి 1 వేసుకుంటే కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఒక గుడ్డు వేస్తే కూడా బాగుంటుందన్నమాట. చక్కగా అలా దగ్గరుండి వేపాలండి. పొయ్యి మీద పెట్టేసి అటు ఇటు వెళ్ళిపోవద్దు, తొందరగా వేగిపోతాయి ఇవి. తొందరగా వేగిపోతాయి. మన జంతికలు వేగినట్లుగా సౌండ్లు ఏం రావు, చిట్టుపట్ట సౌండ్లు రావు అనమాట. ఇది సైలెంట్గా వేగుతాయి కనుక దగ్గర నుంచి చక్కగా వేపాలి. ఈ స్థితిలో కొద్దిగా హైలో పెట్టుకోవచ్చు స్టవ్. చూసారా చక్కగా గోల్డెన్ బ్రౌన్ ఎంత బాగా వచ్చినాయో. ఇంకా తీసేయచ్చు. వీటికి ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి నేను చుట్కీస్ అని పేరు పెట్టానండి. ఎలా ఉంది నేను పెట్టిన పేరు? కామెంట్స్లో తెలియచేయండి, లేదంటే మీరు ఏదన్నా కొత్త పేరు పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. మెల్లిగా తీసేయచ్చు అన్నీ. నూనె కూడా పెద్దగా ఏవి డ్రైన్ చేయాల్సిన అవసరం లేదు, బాగానే ఉంది. అంతేనండి, చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు అందులో వేసి మనం షుగరు పైన చల్లుకోవడమే. మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చూడండి షుగరు అలా జల్లేస్తాను అనమాట. అలా వేడి మీద పంచదార అలా జల్లేస్తే గ్రైండ్ చేసిన పంచదార పొడి అది వేడికి అతుక్కుపోతుంది అనమాట పంచదారకి. అట్లా అన్నీ చేసేసుకుని అవి కొండి చుట్కీలు రెడీ. ఎలా ఉన్నాయో చెప్పండి, నాకు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.